థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా స్టూడియోకి విచ్చేసినందుకు వర్చువల్గా. సో మనం సరదాగా స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇదందరికీ మనందరికీ చాలా ఇన్సైట్ఫుల్గా, అట్ ద సేమ్ టైం మన నెట్వర్క్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను త్రివిక్రమ్ని అడుగుతాను ఆ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్కి త్రివిక్రమ్ ఆన్సర్ చెప్పిన తర్వాత త్రివిక్రమ్ మనకేం చెప్దాం అనుకుంటున్నారు అన్న ఒకటి మెసేజ్ ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ గూగుల్ ఫామ్ లో మీలో కొందరు క్వశ్చన్స్ రేస్ చేశారు. సో అది త్రివిక్రమ్ ఆన్సర్ చేస్తాడు. సో నమస్తే డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు టైం ఇచ్చారు. మేమందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. సో రాధిక అదంతా స్క్రిప్టెడ్ గా చదువుతుంది, మీరు అంతా నిజం అనుకోకండి. షీ ట్రై టు మేక్ ఇట్ వెరీ ఫార్మల్. మీరేంటండి, నేను మీ సినిమాలో ఏదో ఒక సైడ్ యాక్టర్ రోల్ అని ఇస్తారేమో స్పాంటేనియస్ గా చెప్తుంటే మీరు అలా చేసేసారు. ఫైన్. సో మీరు నిమ్మకూరులో ఉన్నప్పుడు మాకు ఒకటి బాగా తెలుసు, త్రివిక్రమ్ బాగా పాటలు పాడతాడని. సో ఐస్ బద్దలు కొట్టేలాగా ఒక పాట పాడితే ఒక 4 లైన్లు మాకు చాలా ఊరటగా ఉంటది. అలాగే మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. సో పాట పాడడానికి నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే నేను ట్రైన్డ్ సింగర్ని కాదు కాబట్టి మీకు అప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉండదు అనమాట. సో అదొక ప్రాబ్లం. మీకు అనవసరంగా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మీరు పాడు చేసుకుంటారు. బట్ హౌఎవర్ ఈ డిస్కషన్ అక్కడితో ఎండ్ చేయడానికి ఐ విల్ స్టిల్ అటెంప్ట్ ఎ స్మాల్ సాంగ్. లిరిక్స్ తప్పులు పోయి ఎవరైనా ట్రైన్డ్ సింగర్స్ ఉండి వీడేంటి ఇలా పాడుతున్నాడు అనుకుంటే మన్నిచ్చేయండి, మేము ఏదో సెల్ఫ్ ట్రైన్డ్ పీపుల్ని. ఐ విల్ సింగ్ ఎ స్మాల్ సాంగ్ అండ్ ఈ సాంగ్కి ఒక డిస్క్లైమర్ ఇవ్వాలేమో. దిస్ ఈస్ అప్లికబుల్ టు all, not any particular set. I'll go ahead and sing 4 lines or maybe 8 lines. చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, స్వర్గాలను చేరుకొనాలని ఒడిగా మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూసి జాలి లేని సిలవైనావు, కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే, కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానరాని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. అంతే. చాలా చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అండి. థ్యాంక్ యూ త్రివిక్రమ్. సో మేము మేబీ మీ చిన్నతనం నుంచి మొదలు పెడదాము. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అండ్ హౌ డిడ్ యూ ఎండ్ అప్ ఇన్ నిమ్మకూర్? యాక్చువల్లీ మనందరికీ ఉపయోగపడే విషయాల మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేసానని ట్రై చేస్తాను. సో పెద్దగా చైల్డ్హుడ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. కడప నేటివ్, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగాను. స్కూలింగ్ అయిపోయిన తర్వాత దెన్ హైదరాబాద్లో ఇంటర్ కాలేజ్లో ఏదో చేరిపోయాను. కాకపోతే ఏపీఆర్జేసీ సారీ 10th అయిపోయిన తర్వాత, సో ఆ తర్వాత ఏపీఆర్జేసీలో ఎప్పుడో థర్డ్ కౌన్సిలింగ్లోనే ఎప్పుడో ఒక సీట్ వచ్చింది. సో వచ్చింది కదా అని జాయిన్ అయిపోయాను. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఐఐటి కోచింగ్ అలా ఏవో ఉన్నాయి హైదరాబాద్లో. ఐ డెంట్ రియలీ గెట్ కనెక్టెడ్ టు దోస్. సో ఏపీఆర్జేసీకి రాగానే నాకున్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమైందంటే దెర్ వాస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ స్టడీస్ అండ్ అదర్ యాక్టివిటీస్. సో స్కూల్లో నేను ఎలా అయితే ఐ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్టడీస్ రెండు ఒక రకంగా బ్యాలెన్స్ ఎలా ఉండిందో ఏపీఆర్జీసీలో కూడా ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ. నేను స్కూల్లో కూడా ఎప్పుడు బహుశా అంతగా సోలోగా పాడింది లేదేమో, బట్ ఏపీఆర్జీసీకి వచ్చిన తర్వాత సమ్హౌ వీ హ్యాడ్ టైమ్, ఐ కుడ్ సింగ్ అండ్ పీపుల్ అప్రిషియేటెడ్. అక్కడి నుంచి యాక్చువల్లీ ఇంజనీరింగ్ వరకు ఇట్ వాజ్ అన్ అప్ ట్రెండ్. బట్ మళ్ళీ ఇంజనీరింగ్ తర్వాత ఇట్ వాజ్ అ డౌన్ ట్రెండ్. అండ్ ఐ యాక్చువల్లీ స్టాప్డ్ సింగింగ్ ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్. రేర్లీ, ఎప్పుడు ఈ మధ్య పాడిందే లేదు. అందుకే ఐ ఫీల్ లైక్ మళ్ళీ ఎప్పుడైనా కూర్చొని నేర్చుకోవాలి. సో ఏపీఆర్జీసీ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్
వన్ మోర్ థింగ్, నేను ఒక చిన్న డిస్క్లైమర్ పెడదాం అనుకుంటున్నాను. నేను ఏం చెప్పినా చాలా ఆనెస్ట్ గా మనస్ఫూర్తిగా ఫీల్ అయిందే చెప్తాను. సో మీరు 100% నమ్మచ్చు, ఎవరు వితౌట్ ఎనీ డౌట్స్. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, ఇందాక సురేష్ కూడా అంటూ ఉన్నాడు, లైక్ ఈ గ్రూప్ లో, ఈ వాట్సాప్ గ్రూప్ లో సంహౌ మనం మేబీ అప్పుడు మాట్లాడుకోకపోవడం వల్ల కావచ్చు, ఇప్పుడు అంతా చాలా లైఫ్ చూసి కొంచెం మెచ్యూర్డ్ గా అయిన తర్వాత మాట్లాడుకోవడం వల్ల కావచ్చు, I see a lot of potential of we coming together and doing something more exciting. At least sometime in future, I think at least some of us can come together and do something exciting. మీకు అలా అనిపించిందో లేదో నాకు తెలియదు, బట్ ఐ సీ దట్ పొటెన్షియల్ ఇన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఏపీఆర్జేసీకి వచ్చారు, బట్ నేను మళ్ళీ కొంచెం మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఏంటి త్రివిక్రమ్ ఇది చేశాడు తన చైల్డ్హుడ్ లో? సో ఏంటి ఆ క్రేజీ థింగ్ ఏంటి? మీకు నేను ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ ద క్రేజీ థింగ్ విత్ త్రివిక్రమ్ అనగానే మీకు ఫ్లాష్ అయ్యే ఆ ఇన్సిడెంట్ ఏంటి? అంత క్రేజీ కిడ్ ఏం కాదు, బేసిక్ గా క్రేజీ అంతా వేరే వాళ్ళ క్రేజీ వచ్చేలాగా ఏదైనా చేశారా పోనీ? వేరే వాళ్ళని డామినేట్ చేయలేనేమో కానీ, బట్ నాకు ఒక్క ఇన్సిడెన్స్ గుర్తొస్తుంది. ఇది బహుశా మా పేరెంట్స్ కూడా తెలియదేమో, ఎవరికి తెలిసి ఉండదు. నేను చిన్నప్పుడే లైక్ 3rd class లో ఎప్పుడో ఉన్నప్పుడు ఇల్లు వదిలి పారిపోయాను. కానీ ఇల్లు వదిలి పారిపోయాను ఎవరికి తెలియదు. ఎందుకు పారిపోయాను అనేది సెకండరీ. ఎందుకు తెలియదంటే, నేను లంచ్ బ్రేక్ అంటే స్కూల్కి వెళ్ళి లంచ్ బ్రేక్ తర్వాత ఏమో పారిపోయాను. మళ్ళీ సాయంత్రం లాస్ట్ పీరియడ్ కంతా వచ్చేసాను. సో 4 hours పారిపోయారన్నమాట. 4 hours పారిపోయాను, ఎందుకంటే మళ్ళీ రిక్షా వెళ్ళిపోతుంది కదా, ఇంటికి రిక్షా వెళ్ళిపోతుందని వచ్చేసాను. వాళ్ళు ఎందుకు పారిపోయానో నాకు గుర్తులేదు. నాతో పాటు ఇంకొకటి కూడా వచ్చాడు. మళ్ళీ నేను అలోన్ కాదు, ఇంకొకటి కూడా తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళి ఇద్దరం పంట పొలాల్లో, అప్పుడే మా ఊరు బయట ఉండేది మా స్కూల్. సో పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకు వచ్చేసానో కూడా గుర్తులేదు కానీ, బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఏమనుకున్నా అంటే, ఇంకా ఆల్మోస్ట్ లైఫ్ అంతా చూసేసాం కదా 3rd class కి. సో తన సొంత కాళ్ళ మీద నిలబడాలి అని ఏదో ప్లాన్ చేసుకుని, ఏదో మనం కష్టపడి సినిమాలో చూపిస్తుంటారు కదా, బండలు పగలగొట్టి రిక్షా దొక్కి, ఆ టైప్ లో లైఫ్ లో సెటిల్ అయిపోయి తర్వాత మళ్ళీ ఇంటికి కావాలని 3rd class లోనే ఏవో ఆలోచించి వెళ్ళాను. బట్ ఐ డోంట్ నో వై ఐ కేమ్ బ్యాక్. సో దట్స్ వన్ క్రేజీ థింగ్ ఐ రిమెంబర్. వెరీ నైస్. అయితే 4 గంటలకి పారిపోయి మళ్ళీ వచ్చిన త్రివిక్రమ్, గుడ్. సో ఓకే, ఏపీఆర్జేసీ మాకు తెలుసు మీరు యునో వర్సటైల్. బట్ ఏపీఆర్జేసీ తర్వాత ఇంజనీరింగ్ ఏంటి? ఎక్కడ చేశారు ఇంజనీరింగ్? వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ అండ్ ఏం తీసుకున్నారు? ఏ ఏరియాలో, ఏ లొకాలిటీ ఆర్ విచ్ కాలేజ్? దాని గురించి కొంచెం చెప్పండి. ఎన్వికేఆర్ అనేసి నెల్లూరు వాకాడు దగ్గర ఒక కాలేజ్ ఉంది, నేదుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళ కాలేజ్, సిఎం. సో ఆ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నాను. బట్ ఎస్వి యూనివర్సిటీ అఫిలియేటెడ్ మాది. సో అక్కడ కూడా ఏంటంటే ర్యాప్సోడీ అని ఒకటి జరిగేది. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి చెప్పాలి, మన క్లాస్ సుప్రియ, మన హెడ్ మాస్టర్ గారు అక్కడే చదివారు ఎస్వి యూనివర్సిటీలో. సో నేను కాలేజ్లో ఎప్పుడు తను కలవలేదు కానీ మన ఏపీఆర్జేసీలో, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో కలవటం, ఆ తర్వాత వీ వర్ ఇన్ టచ్ ఫర్ లాంగ్ టైమ్. సో దట్స్ వన్ థింగ్. ఏపీఆర్జేసీ తరఫున అంటే ఆదిత్య, ఇంకా మా రూమ్మేట్స్ కాకుండా సుప్రియ, ఐ వాజ్ ఇన్ టచ్ విత్ సుప్రియ. కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్ అన్ని తగ్గిపోయాయి. ఏపీఆర్జీసీలో ఉన్నట్లు స్పోర్ట్స్ ఏమి ఉండేవి కాదు. సో స్పోర్ట్స్ 0 అయిపోయాయి. బట్ పాటలు ఐ పిక్డ్ అప్, మళ్ళీ కొంచెం బాగా పాడము. ఆ ఏపీఆర్జీసీ ర్యాప్సోడీ తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి యూనివర్సిటీలో 2nd ప్రైజ్ కూడా వచ్చింది ఒకసారి. బట్ పాటలు, డాన్స్, దే ప్రెటీ మచ్ కన్సర్న్. లైక్ కాకపోతే ఒక్కటి ఏంటంటే, జస్ట్ పుట్ ఇట్ ఇన్ కాంటెక్స్ట్, నేను తర్వాత కూడా చెప్దాం అనుకున్నాను. ఎడ్యుకేషన్, మన కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు నాకు పెద్దగా అంత అప్పీల్ అయ్యేది కాదు. అంటే చిన్నప్పుడు వెన్ ఇట్ వాస్ బేసిక్ ఎడ్యుకేషన్, లైక్ బేసిక్ సైన్స్, సోషల్, లాంగ్వేజెస్, ఐ ఫౌండ్ దెమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాస్ డూయింగ్ వెల్. బట్ అది అంటే క్లాస్ పెరిగే కొద్దీ, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత, దేర్ వర్ సమ్ సబ్జెక్ట్స్ ఐ వాస్ నాట్ ఈవెన్ రెడీ టు ఏమంటారు, చదివి బట్టి కొట్టడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయి అని ఒక బేసిక్ క్వశ్చన్ ఉండేది. సో నేను ఐ థింక్ ఐఎమ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్షియల్ కైండ్ ఆఫ్ పర్సన్. సో నేను విని నేర్చుకుంటాను, చూసి నేర్చుకుంటాను, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేర్చుకుంటాను. కానీ టెక్స్ట్ బుక్ తీసి చదివి నేర్చుకోమంటే నాకు చాలా కష్టం. సో దట్స్ వన్ థింగ్. నేను ఇంజనీరింగ్ గురించి చెప్పాలంటే వన్ థింగ్ దట్ ఈస్ లైక్, ఒక ఎగ్జామ్కి నేను అసలు ఎగ్జామ్ హాల్కే వెళ్ళలేదు. వెళ్తే ఫెయిల్ అయిపోయానని అందరికీ తెలిసిపోతుంది అనేసి అసలు ఎగ్జామ్ హాల్కే వెళ్ళలేదు. ఒకసారి బంద్ చేసేసి. దట్స్ హౌ మై ఇంజనీరింగ్ వాస్. సో ఐ డిడ్ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ అదర్వైజ్ ది యాటిట్యూడ్ అండ్ ఆర్ట్స్ ఆర్ ఆల్ సేమ్.
ఓకే. సో, ఇంజినీరింగ్ కొంచెం సీరియస్‌గానే ఉన్నట్టు అనిపిచ్చింది. పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు. పెద్దగా ఫన్ సో, ఎలిమెంట్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ థింక్ కల్చరల్ ప్రోగ్రామ్. యువర్ హార్ట్ ఈస్ సమ్‌వేర్ ఎల్స్. మేబీ యూ హావ్ ఎ డిఫరెంట్ ప్యాషన్. సో, నాకు తెలిసి గ్రూప్‌లో తెలిసి మీరు ఇండస్ట్రీకొచ్చారు. షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి చేశారు. మూవీస్ చేశారు. మీరు పాలిటిక్స్‌లో కూడా కొంచెం ఆహ్, యూ నో ఇన్వాల్వ్ అయ్యారు. సో, ఏంటి ఇవన్నీ ప్యాషన్సా? లేకపోతే ఏంటి? ఈ ఫీల్డ్స్‌కి ఎలా 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 అట్రాక్ట్ అయ్యారు మీరు? సో అండర్లయింగ్ పాయింట్ ఏంటంటే, అంటే ఐ వుడ్ హావ్ ప్రాబబ్లీ టేకెన్ డిఫరెంట్ పార్ట్స్. బట్ అండర్లయింగ్ పాయింట్ ఏంటంటే, ఐ లవ్ టు హ్యావ్ దీస్ ఫోకస్డ్ డిస్కషన్స్ అండ్ ఫోకస్డ్ ఎఫర్ట్స్. అంటే చాలా ప్యాషనేట్‌గా ఎక్కడైనా నాకు ఒక గ్రూప్ కనపడితే ఐ విల్ బి వెరీ అట్రాక్టెడ్ టు వర్క్ విత్ దెమ్. సో అందువల్లే యాక్చువల్లీ ఇంజినీరింగ్ తర్వాత డైరెక్ట్‌గా ఫిల్మ్ మేకింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు థర్డ్ ఇయర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ జరిగింది. ఎప్పుడూ మా కాలేజ్‌కి రాని క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆ ఇయర్ రావటం, దాంట్లో నేను ఎందుకయ్యానో సెలెక్ట్ నాకు తెలియలేదు. బట్ మొత్తానికి సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేయడం వల్ల అటువైపు వెళ్ళలేదు. బట్ ఎనీవేర్ లైక్ డజంట్ మ్యాటర్ విచ్ ఫీల్డ్ ఇట్ ఈస్. ఇఫ్ దెర్ ఈస్ సమ్ ప్యాషనేట్ గ్రూప్ వర్కింగ్ సిన్సియర్లీ ఐ గెట్ అట్రాక్టెడ్. సో అలా జరిగినప్పుడే అప్పట్లో లైక్ ఇక్కడ ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత దెన్ ఐ మూవ్ టు యూఎస్. అది ఎందుకు వెళ్ళాను యూఎస్కి, ఏ రీజన్స్ వల్ల అనే తర్వాత మాట్లాడుకుందాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. అప్పుడు ఒకవైపు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేశారు, ఇంకోవైపు జేపీ గారు లోక్సత్తా స్టార్ట్ చేశారు. సో సమ్హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు లోక్సత్తా. ఐ యూస్ టు వర్క్ విత్ దెమ్, అంటే జస్ట్ యాజ్ అ వాలంటీర్. ఇట్స్ నాట్ లైక్ జేపీ గారు వచ్చి త్రివిక్రమ్ అని మాట్లాడే అంత సీన్ లేదు. యాజ్ అ వాలంటీర్ ఐ పుట్ ఎవ్రీథింగ్. అంటే అంత ఫ్రీ టైం దొరికినా కూడా ఐ వాజ్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ మై నైట్స్ యుఎస్ లో ఉండి. ఐ వాజ్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ మై నైట్స్ ఆన్ ఆర్కుట్, ఫేస్బుక్, వాట్ ఎవర్ అప్పుడు ప్లాట్ఫామ్స్ ఉన్న ప్లాట్ఫామ్స్ లో, గ్రూప్స్ లో. ఆ తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఐ ప్రాబబ్లీ మేడ్ 1000 కాల్స్ టు ఇండియా. ఒక 1000 కాల్స్ ఇండియాకి ఫోన్ చేసి లోక్సత్తాకు ఓటేయండి. అప్పుడు వేరే పార్టీ వాళ్ళు తగులుతారు మధ్యలో, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళని మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం, వాళ్ళని కూడా లోక్సత్తాకు ఓటేయమని చెప్పడం. సో ఇలాంటివి ఏవో చేశాను అనమాట. దాని లోక్సత్తా గురించి పాటలు రాసుకొని, ట్యూన్లు కట్టుకొని, డొనేషన్లు చేసి, మానిటరీ డొనేషన్. సో అట్లా బేసికలీ ఇట్స్ అబౌట్ దట్ ప్యాషనేట్ గ్రూప్స్. సో సిమిలర్లీ నేను ఫిల్మ్ మేకింగ్ కూడా నాకు కొందరు ఫ్రెండ్స్ తగిలారు. అక్కడ కూడా ఐ నెవర్ అండర్ గాన్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇట్ వాజ్ ఓన్లీ త్రూ మై ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫిలిం మేకర్స్ ఐ లెర్న్డ్ ఎ లాట్. సో ఎన్ని మార్గాలైనా ఉండొచ్చు, అల్టిమేట్లీ దిస్ అల్టిమేట్ థింగ్ ఇస్ దట్ డ్రైవ్ టు డూ సంథింగ్ వెరీ ప్యాషనేట్లీ. సో త్రివిక్రమ్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని వింటే నాకేమనిపించిందంటే, మీ డెస్టినీ ఏదో ప్లాన్ చేసింది మీకు. బట్ మీ ప్యాషన్ ఈజ్ ఇంటూ సమ్ అదర్ థింగ్స్. సో ఈ ఫ్రిక్షన్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ విత్ దిస్ అని. నేను డెస్టినీ అని ఎందుకన్నాను అంటే, ఎప్పుడూ లేని క్యాంపస్ ఆ ఇయరే రావడం ఏంటి? మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకున్నారని కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బికాజ్ యూ గాట్ ఇంటూ క్యాంపస్. సో మీకు జాబ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, విచ్ యూ డోంట్ వాంట్ యాక్చువల్గా చెప్పాలి అంటే, బికాజ్ యూ హ్యాడ్ సంథింగ్. సో మీ కేసులో ప్యారలల్ గా వెళ్తుంది డెస్టినీ అండ్ ప్యాషన్. ఆ టైంలో నాకు అనిపించింది. సో ఈ ఫ్రిక్షన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అది ఇప్పుడు కూడా ఉందా మీకు? దట్స్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. నేను దీని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా. సో మీరు ఒక క్వశ్చన్లో అడిగేశారు కాబట్టి, ఆ ఫ్రిక్షన్ అనేది ఇట్స్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్ ఈస్ సో ఇంటెన్స్ దట్ యూ కెనాట్ ఇమాజిన్. లైక్ ఈస్ ఇట్ రియలీ వర్త్ దిస్ మచ్ ఫ్రిక్షన్ అనిపిస్తుంది. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఓవర్కమ్ దట్. డెఫినెట్గా దెల్ బి అ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ వెన్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. బట్ ఐ వాజ్ ఏబుల్ టు సీ ది అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెనింగ్ టు మీ. సో ఉదాహరణకి నాకు జాబ్ రావటం వల్లే ఐ వాజ్ ఇండిపెండెంట్ సూనర్ ఇన్ మై లైఫ్. ఐ కుడ్ ఎక్స్ప్లోర్ ఫ్యూ థింగ్స్. బట్ దెన్ ఐ గాట్ డిస్ట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ జాబ్ వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎక్కడ అంతా ఏది చేసినా అతి చేయడం అలవాటు. సో జాబ్లో ఉన్నప్పుడు కూడా రోజు రాత్రి 3 గంటల వరకు, అక్కడ అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు, అంత ఓవర్ యాక్షన్. ఏది చేసినా అతి చేయాలి కాబట్టి రాత్రి 3 గంటల వరకు వర్క్ చేసేవాడిని, పొద్దున్న 11 గంటలకు లేచేవాడిని, ఇట్లా ఏదేదో చేసేవాడిని. సో డెఫినెట్ గా ఫ్రిక్షన్ ఉంటుంది. నాకే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ who experience this friction and some of them succumb and give up, some of them keep trying. So I'll actually talk more in detail about this later. ఓకే. సో లోక్సత్తా గురించి కొంచెం చెప్పండి. సో అంటే లోక్సత్తా మీకు ఏం ట్రిగర్ అయింది? సో వాట్ ఈస్ దట్? మీరు ప్రజారాజ్యంలో జాయిన్ అవ్వకుండా, అంటే నేను పొలిటికల్ కాంట్రవర్సీ ఏం తేవట్లేదు, ఏం ట్రిగర్ చేసింది మిమ్మల్ని? సో ఇండియా జేపీ మీద గారు ఇష్టమా, నాకు లేకపోతే ఆయన మోటోనా? ఐ మీన్ అల్టిమేట్లీ లైక్ ఐ సెడ్, అంటే పాలిటిక్స్ అన్నప్పుడు వీ హ్యావ్ సమ్ సోషల్ అవేర్నెస్. సో అందువల్లే మనము
విల్ లుక్ ఇన్ టు సచ్ ఇనిషియేటివ్స్. జేపీ గారు నాకు చిన్నప్పటి నుంచే ఇండైరెక్ట్ గా పరిచయం. అంటే మా మామయ్య వాళ్ళు ఈ ప్రతిధ్వని ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది, దాంట్లో జేపీ గారు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఆయనకు మా నాన్నకు మీసాలు ఇస్తే ఆయనలాగా ఉంటాడు అని మా మామయ్య జోక్ చేసేవారు. సో అప్పటి నుంచి నాకు ఆయన బాగా రిజిస్టర్ అయిపోయారు అనమాట. బేసిక్లీ ఇట్స్ ది ఆనెస్టీ ఇన్ ది పర్సన్. సో జేపీ గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్సన్స్ వేర్ యూ కెన్ గెట్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ వ్యూ. మామూలుగా ఇప్పుడు పాలిటిక్స్ అనగానే లెఫ్ట్ రైట్ ఇలా అన్నెసరీ ఒక బ్యాడ్జ్ ఒకటి పెట్టేస్తారు. కానీ నేను జేపీ గారితో ఎన్నిసార్లు మాట్లాడినా హీ స్ట్రిక్ట్లీ ఇన్ ది సెంటర్ అండ్ ఈ డజంట్ డూ ఇట్ లైక్ కాన్షియస్ గా ఏదో తను ఓట్ కోసమో లేకపోతే తన ఇమేజ్ కోసమో చేయరు. డజంట్ మ్యాటర్. అండ్ మీరు నిద్రలో లేపి అడిగినా కూడా ది వర్షన్ ది ఆన్సర్ హీ గివ్స్ ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్, రియలిస్టిక్ అండ్ ఇట్ హ్యాస్ అ విజన్ టు ఇట్. చాలా మందికి అర్థం కాదు. అంటే ఈ ప్రాబ్లం మనలో చాలా మందికి ఉంటుంది. లైక్ వెన్ యూ సే సంథింగ్ పీపుల్ విల్ నాట్ యాక్చువల్లీ కనెక్ట్ టు ఇట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ది సేమ్ విజన్ యాజ్ యూ. యూ ఆర్ సీయింగ్ సంథింగ్ ఎల్స్, దే ఆర్ సీయింగ్ సంథింగ్ ఎల్స్. సో జేపీ గారు లాంటి వ్యక్తిని మనం వాడుకోలేకపోతున్నాం అనే ఫీలింగే జేపీ గారికి పనిచేసిన వాళ్ళని. సో లోక్సత్తా వల్ల నాకు తెలిసింది ఏంటంటే, లోక్సత్తా నేను లోక్సత్తా లాంటి ఆర్గనైజేషన్స్ కొన్నిట్లో కొంచెం యాక్టివ్గా పనిచేయటం వల్ల what I understood is pretty much every organization has same kind of problems. Maybe at a higher level కొందరికి lower level లో జరుగుతుండొచ్చు. But the kind of problems, even if మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే నేను ఏదైనా స్టార్ట్ చేసినా, the problems are pretty much the same. సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ నాకు లోక్సత్తాలో వచ్చింది. జేపీ గారి వల్ల లైక్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ అంటూ నేను ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ, బట్ he's one of the persons who helped me. Like I got really inspired because he's talking the language that I wanted to hear, and then it got me thinking like నేనేం చేయగలుగుతాను. ఆబ్వియస్లీ నాకు ఎమ్మెల్యే అవ్వాలని కూడా ఒక టైంలో అనిపించింది, అంటే దట్ అది పీక్ ఇంకా లోక్సత్తా టైం ఉన్నప్పుడు. బట్ దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, రైట్? సో వాట్ డూ ఐ డూ అన్నప్పుడే నాకు దెన్ ఐ స్టార్టెడ్ విత్ మై వీణా వేదిక ఆల్ దట్ అండ్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో జస్ట్ ఇది ఒక క్యూరియాసిటీతో, ఎందుకు ప్రజలు ఆయన సేవల్ని వాడుకోలేకపోయారు అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా? అంటే హీఈస్ నౌ నాట్ ఇన్ టు దిస్ కదా. యా, సో రాధిక ఇలా ఎలా ఉంటుందంటే, ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్. ఆర్గనైజేషన్ గా పెరగటం అనేది ఇట్ హ్యాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు ఇట్. పీపుల్ మైట్ బి రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్, బట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఇట్ నీడ్స్ సపోర్ట్ ఫ్రమ్ మల్టిపుల్ థింగ్స్. అంటే ఇప్పుడు మీకు ఏమీ తెలియని ఒక చిన్న బచ్చాని ఎవరినన్నా తీసుకొచ్చి నిలబెట్టి వాడే పెద్ద లీడర్ అని మీకు ప్రొజెక్ట్ చేశామంటే పబ్లిక్లో, పీపుల్ మైట్ గో అండ్ ఓట్ ఫర్ హిమ్. సో దెర్ ఈస్ మోర్ దాన్ జస్ట్ ది విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ ఆనెస్టీ టు దిస్. సో అందుకనే ఆయన కూడా ఏంటంటే పాపం ఆయన ఎంత ఆనెస్ట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఆర్ఐగా ఉండి ఇండియాకి వచ్చి నా జాబ్ వదిలేసి నేను పార్టీలో జాయిన్ అవుతానంటే, ఆయన మిగతా పార్టీల్లో అయితే బాబు తీసుకురా, డొనేషన్ తీసుకురా, అయిపోతుంది అంతా అన్నట్టు మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారంటే, ఆర్ యూ రియలీ ష్యూర్ నీ ఎడ్యుకేషన్ ఏమైపోతుందో, నీ భార్య పిల్లల్ని చూసుకోగలుగుతావు, ఇట్లా హీ థింక్స్ మోర్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్. కానీ పబ్లిక్ లైఫ్ లో కొంచెం ఇట్స్ లైక్ ఆయన అంత ఎంపథెటిక్ గా ఉంటే కొన్ని విషయాలు జరగకపోవచ్చు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే కొన్ని మనకు నచ్చకపోవచ్చు. ఎవ్రీ వన్ వాంట్స్ ఎ షేర్ ఆఫ్ హిమ్. సో అంతం చేయడం అనేది ఇట్స్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ, హీస్ మెంట్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో బేసికలీ ఐ థింక్ ఇట్స్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే అండి, కొంచెం మనము ఈ పాలిటిక్స్ నుంచి సరదాగా కాసేపు సినిమాల గురించి మాట్లాడుకుందాము. సో సినిమా ఫైన్. సో మీకు ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఈ ప్యాషన్ ని పాసిబిలిటీగా కన్వర్ట్ చేయగలుగుతాను అన్న ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? మూవీస్ అంటే మనం జనరల్ గా బాబోయ్ చదువు, ఆ మూవీ ఇండస్ట్రీ మనకు అది కొంచెం ఏదో ఉంటుంది కదా. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు మీకు ఆ ఇండస్ట్రీలో? కాన్ఫిడెన్స్ ఏం లేదు, బేసిక్ గా మొండిగా మొరటుగా దిగేశాను, ఇంకా అంత ఆలోచించలేదు నేను. సో అందువల్లే జరిగింది. సో ఆ మొండితనం నాకు చాలా హెల్ప్ అయింది లైఫ్ లో, లేకపోతే చాలా విషయాలు జరిగేవి కాదు. చాలా ఆలోచించి నెక్స్ట్ ఇయర్ చేద్దాం, ఎల్లుండి చేద్దాం అలా ఉండదు. చేసేద్దాం, ఈ ఇయర్ చేసేద్దాం, ఓకే చేసేద్దాం. ఆ మొండితనంతోనే నేను దిగాను. ఐ ప్రాబ్లీ ఎలాబొరేట్ ఆన్ దట్. బట్ దాంట్లో చాలా లెసన్స్ ఉండినాయి, చాలా నష్టపోయాను కూడా, నాట్ జస్ట్ ఇన్ ఫిలిమ్స్. బట్ నేను మొదలు పెట్టిన చాలా వాటిల్లో ఐ ఫేస్డ్ అంటే చాలా
I lost in many aspects. But that doesn't matter. That didn't matter to me. Like I told you, what matters to me is whether I'm doing what I really wanted to do. సో నేను అంత ఆలోచించలేదు, అందువల్లే థింగ్స్ జరిగిపోయి. నాకు ఫిలిం ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఏం లేవు. ఈవెన్ నేను హైదరాబాద్లో ఆడియో ఫంక్షన్ కారందోస్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ వర్ ఆర్గనైజింగ్ దిస్ ఆడియో ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ మీటింగ్. Like I had only 2 friends in Hyderabad and I had to rely on them. I had zero contacts in film industry, zero contacts even in film circles. Like at least హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఫిలిం సర్కిల్ ఉంటుంది, వాళ్ళు ఫిల్మ్స్ చేస్తున్నా లేకపోయినా. సో నేను అంత ఆలోచించలేదు. ఐ థాట్ వై నాట్, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్నట్టే దూకేశాను. అందువల్ల జరిగాయి చాలా విషయాలు. సో సరదాగా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏదైనా మార్చమంటే ఏం చేంజ్ చేసుకుంటారు మీ లైఫ్ లో? లైక్ ఐ సెడ్, నాకైతే పెద్దగా సీరియస్ నోట్లో ఏం లేవు. ఐఎమ్ happy with whatever happened because I believe in karma. If something has to happen, it will happen. Only because that happened, we are whatever today. So that's fine. But సరదాగా మార్చడం అంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ తిట్టుకోకూడదు. ఐ థింక్ ఐ విల్ ప్రాబబ్లీ ఒక 4 ఏళ్ళు ముందు పుట్టేవాడినేమో, లేదంటే అట్లీస్ట్ నా వైఫ్ని ఒక 4 ఏళ్ళు తర్వాత పుట్టమనేవాడిని. సో దట్ నాకు ఇంకా ఎక్కువ టైం దొరికేది పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి. ఆ తర్వాత కొంచెం ముసలోడు అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ సేవలు చేయించుకోవచ్చు, బికాస్ మనం ఎల్డర్గా ఉంటాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి ఆ ఎక్స్క్యూజ్ తీసుకోలేము. సో ఐ థింక్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి చేంజ్ చేస్తానేమో ఇఫ్ ఐఎమ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. సరే అండి, చూద్దాం, అది చేంజ్ చేయడానికి ట్రై చేస్తామని. అందరం వింటున్నారు గ్రూప్ లో, ఏం చేయగలుగుతామో అది చేస్తాము. మేము ప్రామిస్ చేయలేం కానీ విల్ ట్రై అవర్ బెస్ట్. సో ఓకే, సో వాట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ అండి మీకు? ఆనెస్టీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. Honesty is the only thing that really matters, especially in the long run. Temporarily, people might look good, they might do good, they might be very passionate, but in the long run, if they are not honest, whether it doesn't matter, a relation aina sare, if there is no honesty, it won't go anywhere. So yeah, honesty, I value that most. So ఐ థింక్ నా క్వశ్చన్స్ అయిపోయాయి, బట్ మీరు మాకేం చెప్పాలనుకున్నారో ఇట్స్ ఓవర్ టు యూ నౌ. సో వి విల్ బి గుడ్ లిజనర్స్. ఇప్పటిదాకా అందరూ విన్నారు, ఇప్పుడు నేను వింటాను, మాట్లాడను. సో టు యూ త్రివిక్రమ్.